విడుదల రజనీ గెలుపు ఖాయం, ఎందుకంటే ఆవిడ రాజకీయంగా అనుభవం ఉంది. చిలకలూరుపేట అంత అమాయక ప్రజలైతే గుంటూరు నగరంలో సెకండ్ నియోజకవర్గాలు ఎవరు లేరండి. రేపు అధికారంలోకి 120 సీట్లు పై చిలుకుతో వైసీపీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా వినబడుతుంది. ఇప్పుడు మేము గెలుస్తామని చెప్పకపోతే కేటర్ నిలబడదు. కేటర్ నిలబడపోతే రేపొద్దున బూతుల్లో నుంచుంటాక అవకాశాలు ఉండవు. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, కూటమికి ఓట్లు వేశారు. రేపు రాష్ట్రాన్ని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకున్నారు. అంటే టీడీపీ వస్తుందన్నా వైసీపీ వస్తుందన్న ప్రజా తీర్పులో ఎన్డీఏ కూటమి వచ్చిందని ఖచ్చితంగా 100% వచ్చిందండి. కానీ ఎవరికి వాళ్ళు చెప్పే రీజన్స్ వాళ్ళ వైపు కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడంటే నాకు ఈ కంక్లూజన్ క్లియర్ చేయండి. ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంటి, మన రాష్ట్రంలో ప్రజలకి ఏం న్యాయం చేశాడు? మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? యువతకి ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో ఉపాధి కల్పన ఉందా? ఓటు టీడీపీకే వేశారనడానికి ఎలా తెలుసు? మాకున్న సర్కిల్లో ప్రతి ఒక్కరిని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది.